ఒప్పో రెనో 15 Pro వర్సెస్ X200T. సో దీని కంపారిజన్ కూడా మీరు అడిగారు, సో మీకోసం తీసుకొచ్చేసా. అసలు ఈ X200Tతో మనం ప్రతి మొబైల్ని కంపేర్ చేసాం. మన ఛానల్లో ప్రతి మొబైల్ ఉంటుంది. మోటరోలా సిగ్నేచర్తో చేసాం, X200 FEతో చేసాం, X300తో చేసాం, ఇప్పుడు ఒప్పో రెనో 15 Proతో చేస్తున్నాం. అసలు తెలుగులో ఎవరు చేయలేదు ఇన్ని వీడియోస్ కంపారిజన్. తెలుగులోనే కదా నాకు తెలిసి ఇండియాలోని టెక్ ఛానల్లో ఎవరు ఇన్ని కంపారిజన్ వీడియోస్ తీసుకొచ్చుంటారు. కాంపిటీషన్లో ఉన్న ప్రతి మొబైల్తో కంపేర్ చేసాం మనం. ఇవన్నీ మీరు అడుగుతున్నారని మీరు కామెంట్ చేయడం, ఆ కామెంట్ సెక్షన్లో నేను కామెంట్ చూసి సరే చేద్దామని వీడియో చేయడం, ఇలా మీరు ఏది అడిగితే అది ముందుకు తీసుకొస్తున్నాను. నా సాయ శక్తిలో నేను ప్రయత్నించి. ఇది మనకు బ్రాండ్ పంపించింది, కానీ ఇది పంపిలా, ఇది మనం కొని చేస్తున్నాం. సో ఇంత కష్టపడి చేస్తున్నాము. మీ సైడ్ నుంచి మాకు కావాల్సింది ఒకటే, వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. అంటే కామెంట్ సెక్షన్లో మీకు హైప్ కనపడుతుంది, అక్కడ కొన్ని హైప్ పాయింట్స్ ఇచ్చారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో అలా మనం ఒక ఛానల్ ఉంది, కష్టపడుతున్నాడు అని తెలుస్తుంది. మీ వల్ల సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎప్పుడు కంపేర్ చేసేలాగే డిపార్ట్మెంట్స్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ ప్రైసింగ్. ఇక్కడ ఒప్పో రెనో 15 Pro వచ్చేటప్పటికి 68,000 ఉంది, X200T 60,000 ఉంటుంది. నేను వితౌట్ బ్యాంక్ ఆఫర్తో చెప్తున్నాను. రెండు మీకు బ్యాంక్ ఆఫర్ అప్పుడప్పుడు ఉంటుంది, ఉండదు. ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే రెండు తగ్గచ్చు, కానీ ఒక 8,000 డిఫరెన్స్ అయితే ఉంది ప్రస్తుతానికి. సో దానివల్ల నేను ఇక్కడ X200Tకి పాయింట్ ఇస్తాను. దీని తర్వాత అన్బాక్సింగ్. రెండు బాక్సులు చూడడానికి ఇలా ఉంటాయి. రెండిట్లో మొబైల్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఒప్పోలో వచ్చేటప్పటికి 80 వాట్స్ ఛార్జర్ ఇస్తారు, అదే వివోలో 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రెండిట్లో టైప్ ఏ టు టైప్ సి కేబుల్. సో అన్బాక్సింగ్ లో మీకు అన్ని వచ్చేసినట్టే, ఇక్కడ ఏవి మిస్ చేయలేదు వీళ్ళు. నేను రెండింటికి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలోకి వెళ్దాం. బ్యాక్ సైడ్ రెండు గ్లాస్ తో వస్తున్నాయి, రెండు ఫైబర్ గ్లాసే. ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కూడా అట్రాక్ట్ చేయట్లేదు, రెండు బాగున్నాయి. సైడ్ రెండు మెటల్ ఫ్రేమ్ తో వస్తాయి. ఫ్రంట్ వచ్చేటప్పటికి చేంజ్ అయిపోద్ది. ఒప్పోలో విక్టర్స్ 2 ప్రొడక్షన్ యూజ్ చేశారు, కానీ వివోలో షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ యూజ్ చేశారు. ఈ రెండిట్లో ఏది పవర్ఫుల్ అంటే మీకు స్క్రాచెస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి రెసిస్టెన్స్ ఎక్కువ విక్టర్స్ 2 ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2కి. కానీ డ్రాప్ రెసిస్టెన్స్ మాత్రం ఎక్కువ షార్ట్ సెన్సేషన్ కోర్ గ్లాస్ లో ఉంటుంది. సో రెండింటికి దేని అడ్వాంటేజ్ దానికి ఉంది. దాని తర్వాత 15 Pro వెయిట్ 205 grams ఉంటుంది, 7.65 mm థిక్నెస్ తో వస్తుంది. అదే X200T విషయానికి వస్తే 203 grams వెయిట్ ఉంటుంది, 7.9 mm థిక్నెస్ తో వస్తుంది. రెండు IP68, 69 రేటింగ్ ఉంటాయి. రెండు వాటర్ రెసిస్టెన్స్, మీకు వాటర్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రెండు బాగుంటాయి, మీరు చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ రెండు సేమ్ అనిపిస్తాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు మీకు బిల్డ్ క్వాలిటీ విషయంలో. డిజైన్ ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు కెమెరాస్ చేంజ్ అవుతాయి అంతే, అంత మించి ఎక్కడ డిఫరెన్స్ అయితే కనిపించదు. సో ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది, నేను రెండింటికి పాయింట్ ఇస్తాను ఇక్కడ. నెక్స్ట్ మనం డిస్ప్లేలోకి వెళ్దాం. ఒప్పో రెనో 15 Pro 6.78 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఇది. వివో X200T వచ్చేటప్పటికి 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ఫ్లాట్ AMOLED డిస్ప్లే. కాకపోతే ఇది LTPS డిస్ప్లే. సో ఇటు పక్క ఉండేది LTPO, ఇటు పక్క LTPS కి LTPO గురించి మీకు చాలా సార్లు డిఫరెన్స్ చెప్పాను నేను. X200 FE వర్సెస్ X200T వీడియోలో డెమో కూడా చూపించాను, ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. డిస్ప్లే సైజ్ లో మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, జస్ట్ 0.1 ఇంచ్ ఉంటుంది. అది పెద్ద డిఫరెన్సే కాదు, రెండు సేమే అనిపిస్తాయి, అసలు చేంజ్ అనిపించదు. చూడండి, మామూలుగా చూడడానికి కూడా రెండు డిస్ప్లేలు బాగుంటాయి, కలర్స్ డీటెయిల్స్ అన్ని బాగుంటాయి, డెప్త్ కూడా. ఎక్కడ మేజర్ డిఫరెన్స్ అయితే మీకు కనిపించదు. మీరు బాగా క్లుష్టంగా చూస్తే ఏంది అసలు డిఫరెన్స్ ఈ రెండింటికి అని ఎక్కడో స్కిన్ టోన్స్ లో కనబడుతుంది. వివోలో స్కిన్ టోన్స్ కొంచెం సాచురేటెడ్ గా వస్తున్నాయి, ఒప్పోలో నార్మల్ గా ఉన్నాయి. అది బాగా గమనిస్తే, నేను రెండు పక్క పక్కన పెట్టుకుని అది పనిగా చూస్తే నాకు కనపడింది. ఇది మామూలుగా ఎక్కడ డిఫరెన్స్ అయితే అనిపించదు. నెక్స్ట్ పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే ఒప్పోలో 3600 నిట్స్ ఉంటుంది, వివోలో 5000 నిట్స్ ఉంటుంది. ఈ పీక్ బ్రైట్నెస్ లో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రాక్టికల్ గా రెండు సన్లైట్ లో బాగా కనపడుతున్నాయి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్. ఈ ఒప్పో రెనో 15 Proకి ఏంటంటే చాలా కిందనిచ్చాడు ఫింగర్ ప్రింట్, కానీ X200Tలో ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ చాలా కరెక్ట్ గా ఉంటుంది. రెండు ఫాస్ట్ గానే ఓపెన్ అవుతాయి, ఓన్లీ ఆ ప్లేస్మెంట్ తో ఇబ్బంది. ఇంత పెద్ద మొబైల్, చాలా పెద్ద మొబైల్ కదా ఇది, కొంచెం ప్లేస్మెంట్ కింద ఇస్తే మీరు సింగిల్ హ్యాండ్ తో ఇలా ఓపెన్ చేయాల్సి వస్తుంది కిందకి పెట్టి. దీనికైతే కరెక్ట్గా ఉంది ప్లేస్మెంట్. ఓవరాల్ గా డిస్ప్లే కూడా రెండు బాగుంటాయి, మీకు ఎక్కడ డిఫరెన్స్ అయితే కనిపించదు. డిస్ప్లే డిపార్ట్మెంట్ లో కూడా రెండింటికి నేను పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ సౌండ్. రెండిట్లో డాల్బీ అట్మాస్ సౌండ్ లేదు. ఒప్పో వాళ్ళది హోలో ఆడియో అని ఉంటుంది, వివో వాళ్ళది సూపర్ ఆడియో అని ఉంటుంది. ఇవి రెండు వీళ్ళు కస్టమైజ్ ట్యూన్ చేసుకున్న ఆడియో సెటప్స్. ఒకసారి వినండి మీరు సౌండ్ ని. నాకు రెండు బాగా డీటెయిల్డ్గా వింటే కొంచెం ఒప్పో బాగుంది అనిపించింది కంపేర్ టు వివో. ఎక్కడో చిన్న ఇన్స్ట్రుమెంట్స్ లో కానీ కొంచెం వోకల్స్ లో కానీ బెటర్ గా ఉంది ఒప్పో. అందువల్ల నేను ఒప్పోకి పాయింట్ ఇస్తాను. మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు, ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏది బాగా అనిపించిందో. నాకు ఇక్కడ ఇలా అనిపించింది. నెక్స్ట్ మొబైల్ బ్యాటరీస్. ఒప్పోలో 6500 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వివోలో 6200 mAh బ్యాటరీతో వస్తుంది, దీంట్లో 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నాడు, 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ఓవరాల్ గా బ్యాటరీ
డ్రెయిన్ టెస్ట్ చేయడానికి కూర్చుంటే అసలు దొల తీరిపింది అనుకోండి. ఎప్పుడు బ్యాటరీ డ్రెయిన్ టెస్ట్ చేయడానికి చాలా కష్టపడతాం. సో అంత ఈజీ కాదు బ్యాటరీ డ్రెయిన్ టెస్ట్ చేయడం. ఒప్పో 8 hours వచ్చింది, వివో వచ్చేటప్పటికి 7 hours 45 minutes వచ్చింది. ఇక్కడ మేము ఏం అప్లికేషన్స్ యూస్ చేసాము, మాకు ఎంత డ్రాప్ అయింది క్లియర్ గా ఇచ్చాను చూడండి. ఓవరాల్ గా ఇది బ్యాటరీ టెస్ట్. ఇక్కడ ఒప్పో విన్ అవుతుంది. సో నేను ఒప్పోకి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ ప్రాసెసర్, ఒప్పోలో డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ యూస్ చేశారు, వివోలో డైమెన్సిటీ 9400 ప్లస్ ప్రాసెసర్ యూస్ చేశారు. సో ఇది లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ దీంట్లో ఉండేది, కానీ ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్. అసలు చెప్పాలంటే వీళ్ళు 68,000 పెట్టారు ప్రైస్, అంటే దీనికన్నా ఎక్కువ. ఇది 60,000 వస్తే ఇది 68,000. దీంట్లో మంచి ప్రాసెసర్ ఉంది, దీంట్లోనే కొంచెం మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఉంది. అంత వర్త్ అయితే కాదు ఈ ప్రైస్ కి ఈ ప్రాసెసర్. మీకు ఇంప్రూవ్మెంట్ కూడా రెండింటికి డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఒక 20% మోర్ పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది నార్మల్ యూస్ కి రెండు బాగానే ఉంటాయి. మీరు నార్మల్ యూస్ కోసం చూస్తుంటే ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ కూడా అవసరం లేదు, రెండు బాగానే ఉంటాయి డే టు డే లైఫ్ టాస్క్ కి. హెవీ గేమ్స్ ఆడతాము, ఎడిటింగ్ ఇలాంటివి చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది పవర్ఫుల్ ప్రాసెసర్. డైమెన్సిటీ 9400 X200T లో వచ్చేది, మీరు దీన్ని తీసుకోవచ్చు. అంటే గేమింగ్ కోసం కూడా రెండు BGMI 120 FPS సపోర్ట్ చేస్తాయి. ఫ్రీ ఫైర్ కూడా మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో సపోర్ట్ చేస్తాయి. మీరు ఎక్కువ గేమ్స్ ఆడితే CPU థ్రాట్లింగ్ ఇలాంటి వాటిల్లో మీకు డిఫరెన్స్ కనబడుతుంది. చాలా గంటలు మేము గేమ్స్ ఆడతాము అన్న వాళ్ళకే ఇది ఇంపార్టెంట్. నార్మల్ యూస్ కి మీకు రెండు బాగానే ఉంటాయి, రెండింటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్, రెండు బేస్ వేరియంట్ 12GB ప్లస్ 256GB తో వస్తున్నాయి. అలానే 12GB ప్లస్ 512GB కూడా ఉంటాయి. రెండిట్లో LPDDR5X ర్యామ్ యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ మాత్రం మారిపోతుంది. ఇక్కడ Reno 15 Pro లో UFS 3.1 స్టోరేజ్ టైప్ యూస్ చేశారు, కానీ X200T లో UFS 4.1 స్టోరేజ్ టైప్ యూస్ చేశారు. జనరేషన్ ఎక్కువ అండ్ ఆల్సో ప్రెసెంట్ లేటెస్ట్ స్టోరేజ్ టైప్ యూస్ చేశారు దీంట్లో. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీరు ఎటు చూసుకున్నా వివో పవర్ఫుల్ కంపేర్ టు ఒప్పో. సో నేను ఇక్కడ వివో పాయింట్ ఇస్తాను. దాని తర్వాత కనెక్టివిటీ, ఒప్పోలో 13 5G బ్యాండ్స్ ఉంటాయి, వివోలో 16 5G బ్యాండ్స్ ఉంటాయి. ఒప్పో Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది, వివో Wi-Fi 7 సపోర్ట్ తో వస్తుంది. రెండిట్లో బ్లూటూత్ వర్షన్ 5.4 ఉంటది, రెండిట్లో NFC ఉంటది, రెండిట్లో IR బ్లాస్టర్ కూడా ఉంటది, అండ్ రెండు USB 2.0 సపోర్ట్ తోనే వస్తున్నాయి. కనెక్టివిటీలో మీకు డిఫరెన్స్ ఎక్కడైనా కనిపిస్తుంది అంటే ఆ 5G బ్యాండ్స్ అండ్ Wi-Fi జనరేషన్ లో. అందువల్ల నేను ఇక్కడ వివో పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ మనం కెమెరాస్, రెండు కెమెరా కాన్సన్ట్రేటెడ్ మొబైల్స్, X సిరీస్, Reno సిరీస్. సో చూద్దాం అసలు ఏంది విషయం. మనం మామూలుగా స్పెసిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ ఒప్పోలో మెయిన్ కెమెరా 200 MP ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అలానే 50 MP 3.5X టెలిఫోటో కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 50 MP ఉంటుంది. మనం వివో విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 MP 3X టెలిఫోటో కెమెరా. దీంట్లో సెల్ఫీ 32 MP ఉంటుంది. మనం ఫస్ట్ పోర్ట్రేట్ ఫోటోస్ నుంచి మొదలు పెడదాం. ఇది 23 mm ఫోటో. ఇక్కడ మీరు చూస్తే క్లియర్ గా ఒప్పో న్యాచురల్ గా ఉంది, కానీ వివో బూస్ట్ చేసింది. నా స్కిన్ టోన్ ని కానీ బ్యాక్గ్రౌండ్ ని కానీ మీ కలర్స్ బాగా బూస్ట్ అయ్యాయి. నెక్స్ట్ 50 mm ఫోటో, ఒప్పోలో 48 mm ఫోకల్ లెంగ్త్ ఉంటుంది, వివోలో 50 mm ఉంటుంది. ఈ రెండిట్లో కూడా మీకు కనబడిపోద్ది డిఫరెన్స్. అదేంటంటే వివో చాలా బూస్ట్ చేస్తుంది, ఒప్పో చాలా న్యాచురల్ గా ఉంది. వివో అన్ని సోషల్ మీడియా రెడీ ఫోటోస్ అంటారు కదా, అలా ఉంటాయి. ఒప్పో న్యాచురల్ టోన్స్ లో తీసుకొస్తుంది. నెక్స్ట్ ఈ ఫోటోలో కూడా కలర్ బూస్ట్ అయిన పక్కన పెట్టేస్తే అక్కడ చెట్టు దగ్గర నా చెయ్యి ఉంది చూడండి, ఒప్పో దాన్ని బ్లర్ చేసేసింది. ఎడ్జ్ డిటెక్షన్ కరెక్ట్ గా లేదు, కానీ వివో కరెక్ట్ గా చూస్ చేసుకుంది. నా చెయ్యిని బ్లర్ చేయకుండా నీట్ గా ఉంచింది. సరే అడ్డం పడిపోయి ఉన్నానేమో అనుకోవచ్చు, కానీ అదొక ఫోటోనే కాదు, ఇంకో ఫోటో కూడా ఉంది. ఇది 85 mm లో తీసిన ఫోటో. ఈ ఫోటోలో కూడా చూడండి బ్యాక్ సైడ్ చెయ్యిని బ్లర్ చేసేసింది ఒప్పో, కానీ వివో కరెక్ట్ గా అన్బ్లర్ చేసింది. చెయ్యిని అది డిటెక్ట్ చేసి నీట్ గా ఉంచుకుంది. అదే 85 mm ఫోటో రెండిట్లో మీకు మామూలుగా కంటికి చూడడానికి వివో చాలా బాగా అనిపిస్తుంది, మంచి ఎన్హాన్స్మెంట్స్ అన్ని చేసినట్టు అనిపిస్తుంది. ఒప్పో న్యాచురల్ గా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మీరు బ్లర్ చూసుకున్న అన్ని వివో కొంచెం మంచిగా బూస్ట్ చేసి ఉంటుంది కలర్స్ ని. ఈ ఫోటోలో కూడా చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ గానీ మొత్తం. సో ఎక్కడైనా డిఫరెన్స్ కనబడుతుంది అంటే మీకు మెయిన్ గా ఒకటి నార్మల్ కలర్స్ తో ఎక్కువ బూస్ట్ చేయకుండా న్యాచురల్ గా ఉంది, అది ఒప్పో. కొంచెం బూస్ట్ చేసి తీసుకొచ్చింది వివో. మనుషులను ఒకటే కాదు, ఇది అన్నిటిని అలానే చేస్తుంది. ఇక్కడ కుక్క ఫోటో పెట్టే చూడండి, ఆ కుక్కని కూడా ఆ బ్లాక్ కలర్ ని ఆ ఆరెంజ్ కలర్ ని అన్నిటిని ఎలివేట్ చేసింది వివో. ఒప్పో ఇక్కడ కూడా న్యాచురల్ గానే ఉంచింది. సో ఇవి పోర్ట్రేట్స్, కానీ ఇంకొక ఎక్స్ట్రా పోర్ట్రేట్ ఆప్షన్ ఉంటుంది వివోలో, 100 mm లో తీసుకోవచ్చు. సో ఇవి 100 mm ఫోటోస్, ఇవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ నైట్ టైం పోర్ట్రేట్స్ కూడా వెళ్తే ఇది 23 mm లో తీసిన ఫోటో. మీకు రెండు బాగానే అనిపిస్తున్నాయి, రెండు సేమ్ ఫోకల్ లెంత్ లో తీసినా నాకు ఒప్పో ఎక్కువ బ్లర్ చేసింది అనిపించింది. కానీ ఇక్కడ స్కిన్ టోన్ ని అంతా వివో బాగా అడ్జస్ట్ చేసుకుంది కంపేర్ టు ఒప్పో. ఒప్పో మరీ ఆరెంజిష్ గా వచ్చింది. దాని తర్వాత 48 mm ఫోటో, వీటిలో కూడా అలానే ఉంది. ఫేస్ మాత్రం రెండు స్మూత్ గా చేసి చాలా స్మూత్ చేసి రెండు ఫేస్. దాని తర్వాత 85 mm ఫోటో విషయానికి వస్తే రెండు బాగానే ఉన్నాయి. ఇక్కడ ఫేస్ ని రెండు స్మూత్ చేసేయి, కానీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ గానీ అన్ని మనకు రెండు బాగానే అనిపిస్తున్నాయి. రెండిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు. ఒప్పోలో లేనిది 100 mm, అది వివోలో ఉంది కదా, ఆ ఫోటో కూడా చూడండి. వివో 100 mm ఫోటో మాత్రం చాలా బాగా వస్తుంది. ఇవి పోర్ట్రేట్ ఫోటోస్. నెక్స్ట్ మనం నార్మల్ ఫోటోస్ చూద్దాం. నార్మల్ ఫోటోస్ ఇక్కడ నేను ఫస్ట్ సన్ లైట్ తీసాను, మీకు ఇక్కడ క్లియర్ గా డిఫరెన్స్ కనపడిపోద్ది. 15 Pro లో కానీ చూస్తే మీరు ఆ లైట్ అనేది ఎలా స్ప్రెడ్ అయిందో చూడండి, ఆ ఫ్లేర్స్. కానీ X200T లో మీకు ఆ ఫ్లేర్స్ రాలా. దానికి రీజన్ ఏంటంటే జైస్ కొలాబరేషన్, అందులో T-Star కోటింగ్ తో వస్తుంది. ఈ T-Star అంటే మీకు రిఫ్లెక్షన్స్ అన్ని కట్ చేసేస్తుంది. సో అదే ఇప్పుడు మీరు చూసారు ఫోటోలో 15 Pro లో అంతా రిఫ్లెక్షన్లు వచ్చినాయి, కానీ వివోలో ఆ రిఫ్లెక్షన్ లేవు చూడండి. ఇది 1X లో తీసిన నార్మల్ ఫోటో, మీకు సేమ్
సేమ్ బూస్ట్ అనేది బాగా కనబడుతుంది వివోలో. బట్ జూమ్ చేసినా నాకు వివోలో డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు ఒప్పో. నెక్స్ట్ 2x లో తీసిన ఫోటో, ఈ ఫోటోలో కూడా చూడొచ్చు వివో కలర్స్ ని బూస్ట్ చేసింది, డీటెయిల్స్ కూడా వివోలోనే ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత 3x టెలిఫోటో కెమెరా నుంచి తీసిన ఫోటో, ఒప్పోలో 3.5x టెలిఫోటోలో తీస్తుంది, కానీ వివోలో ఓన్లీ 3x. అందుకే ఇక్కడ ఫోకల్ లెంగ్త్ మారుతుంది నీకు 85 అండ్ 70. ఒప్పో చాలా న్యాచురల్ గా ఉంది, వివో కలర్ బూస్ట్ చేసింది, డీటెయిల్స్ రెండు బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇది బ్యాక్ కెమెరా ఫోటోస్. నెక్స్ట్ ఇంకా చాలు మనం సెల్ఫీ ఫోటోస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ పోర్ట్రేట్ ఫోటోస్ రెండు బాగానే ఉన్నాయి, బట్ వివో ఇక్కడ ఓవర్ బూస్ట్ చేసింది నన్ను. నాకు ఒప్పో ఫోటో నచ్చింది. ఇక్కడ నేను స్కై ని పాయింట్ అవుట్ చేసి తీసుకున్నా, నా ఫేస్ మరీ ఎర్రగా వస్తుంది వివోలో. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా మిస్ అయింది, ఒప్పో చాలా న్యాచురల్ గా ఉంది, ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవ్వకుండా కరెక్ట్ గా బ్లర్ చేసింది. నా బ్యాక్ సన్లైట్ పడేటప్పుడు సెల్ఫీ ఇది సేమ్ వివో బూస్ట్ చేస్తుంది, ఒప్పో న్యాచురల్ గా ఉంది, బాగుంది. ఇంకా నార్మల్ ఫోటోస్ కూడా అంతే, ఈ స్కై పాయింట్ అవుట్ చేసి తీసుకుని చూడండి, సేమ్ బూస్టింగ్ ఎక్కువ ఉంది వివోలో, ఒప్పోలో న్యాచురల్ గా ఉంది, ప్రతి ఫోటో అలానే ఉంది. నైట్ టైం పోర్ట్రేట్ ఫోటోస్ సేమ్, ఇది కూడా కొంచెం ఓవర్ బూస్ట్ ఉంటది, రెండు స్మూత్ గానే ఉన్నాయి. ఇది లైటింగ్ బాగా పడేటప్పుడు ఫేస్ ని ఇంకా కొంచెం గ్లో చేసింది వివో. ఇది నార్మల్ ఫోటో, రెండిట్లో రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ లైట్ ఫోకస్ చేసి తీసుకున్నప్పుడు మాత్రం ఈ ఫోటోలో నాకు వివోలో కొంచెం నాయిస్ ఎక్కువ వచ్చింది. ఓవరాల్ గా సెల్ఫీ ఫోటోస్ విషయానికి వస్తే ఒప్పో చాలా బాగుంది కంపేర్ టు వివో, ఎందుకంటే వివోలో 32 మెగాపిక్సెల్ ఉంది, ఒప్పోలో 50 మెగాపిక్సెల్ ఉంది. నెక్స్ట్ వీడియోస్ రెండు కెమెరాస్ నుంచి మనం బ్యాక్ ఫ్రంట్ 4K 60 FPS లో తీసుకోవచ్చు. ఇది నార్మల్ వీడియో 4K 60 FPS లో తీసుకోవచ్చు రెండు మొబైల్స్లో. మనం ఇక్కడ రిజల్యూషన్ రెండిట్లో అన్నీ సేమే ఉన్నాయి, మీకు కలర్స్ డీటెయిల్సే మెయిన్ ఇంపార్టెంట్. దేంట్లో బాగుంది అండ్ వాయిస్ కూడా, మీరు బ్లాగ్స్ తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఎలా ఉందో చూడండి, రెండిట్లో ఏది బాగుందో మీరు చెప్పండి నాకు. రెండు మొబైల్స్ నుంచి మనం బ్యాక్ కెమెరా 4K 60 FPS లో తీసుకోవచ్చు. నేను వాయిస్ అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాను, అండ్ నేను నడుస్తూ ఉన్నా కూడా స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి, వాయిస్ దేంట్లో బాగా వస్తుందో కూడా చూడండి. పోర్ట్రేట్ వీడియోస్ కూడా మనం 1080p 30 FPS లో తీసుకోవచ్చు రెండిట్లో. ఇది ఫ్రంట్ పోర్ట్రేట్ వీడియో, ఒకసారి చూడండి ఎలా ఉందో. నాకు వివో మరీ కొంచెం వైబ్రెంట్గా కలర్స్ బాగా బూస్ట్ చేసింది, ఒప్పో న్యాచురల్గా అనిపిస్తుంది. నేను ఇటు జరుగుతూ ఉంటాను, ఇప్పుడు చూడండి సన్కి ఆపోజిట్ ఉన్నాను నేను. ఇప్పుడు సన్లైట్ నా మీద పడుతుంది, అయినా కొంచెం ఒప్పో డల్గా అనిపిస్తుంది నాకు, వివో మాత్రం మరీ వైబ్రెంట్గా అనిపిస్తుంది. రెండిట్లో అటు ఇటు ఉన్నాయి, మీకు ఏది బాగుందో చూడండి, ఓకేనా? అండ్ వాయిస్ కూడా చెక్ చేసుకొని అటు ఇటు మార్చాను ఆల్రెడీ, మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. ఇంకా నైట్ టైం నార్మల్ వీడియో విషయానికి వస్తే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, నా ఫేస్ ని చాలా బూస్ట్ చేస్తుంది వివో. అండ్ అదే కాకుండా బ్యాక్ సైడ్ మీరు స్కైని గమనిస్తే మొత్తం బ్లూగా చేసింది. మామూలుగా వైబ్రెన్స్ లెవెల్స్ అనేటివి వివో కొంచెం ఎక్కువగా పెడుతుంది, ఒప్పో న్యాచురల్ గా ఉంచుతుంది. నెక్స్ట్ పోర్ట్రేట్ వీడియో, ఈ వీడియో కూడా సేమ్, రెండిట్లో నాయిస్ అయితే ఉంది, రెండు వీడియోస్ లో నాయిస్ ఉన్నాయి, కానీ ఓవర్ సాచురేషన్ ఓవర్ వైబ్రెన్స్ అనేది మనకు వివోలో చూడొచ్చు. ఇంకా ఇది సెల్ఫీ పోర్ట్రేట్ వీడియో, ఇక్కడ కూడా సేమ్ చేస్తుంది. కొంచెం వీడియోలో నైట్ టైం మాత్రం వివో బెటర్ అనిపించింది ఒప్పో కన్నా. ఓవరాల్ గా ఇది కంపారిజన్. సో కెమెరాస్ కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. సో చాలా డీటెయిల్డ్ గా ప్రతి డిపార్ట్మెంట్ ని టచ్ చేసాం మనం, పోర్ట్రేట్ నుంచి ప్రతిదీ అన్ని చూసాము. లాస్ట్ ఫైనల్ వర్డిట్ నాకేమనిపించిందో చెప్తాను. మీరు కెమెరాస్ న్యాచురల్ గా ఉండాలి ఫొటోస్ అనుకుంటే ఒప్పో బాగుంటాయి, లేదు నాకు చూడడానికి కొంచెం బాగా కళ్ళకు బాగా కనిపించాలి, సోషల్ మీడియా రెడీ ఫొటోస్ కావాలి అంటే వివో బాగుంటాయి. ఫ్రంట్ కెమెరా సెల్ఫీ ఫొటోస్ మాత్రం ఒప్పోలో చాలా బాగా వస్తాయి. అండ్ మార్నింగ్ వీడియో కూడా ఒప్పోలో బాగుంది, నైట్ టైం వీడియో కొంచెం బాగుంది, బాగా గమనిస్తే అది వివోలో కనపడుతుంది. కానీ ఓవరాల్ గా ఒప్పోనే సెల్ఫీ వీడియో చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మాత్రం రెండు సేమ్, దేని పని చేస్తుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు మీకు బాగా వైబ్రేట్ గా కావాలన్న వాళ్ళు వివోకి వెళ్ళండి, నాకు న్యాచురల్ గా ఉండాలి అన్న వాళ్ళు ఒప్పోకి వెళ్ళండి. ఇక నేను రెండింటికి పాయింట్ ఇచ్చేస్తున్నాను, నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, మీరు దేనికోసం బాగా తప్పిస్తారో దానికి వెళ్ళండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్, రెండు Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తాయి. ఒప్పోలో కలర్ OS 16 ఉంటుంది, వివోలో Origin OS 6 ఉంటుంది. ఒప్పోలో 5 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. వివోలో సేమ్ 5 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 7 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఒక ఇయర్ సెక్యూరిటీ అప్డేట్ ఎక్కువ వస్తుంది మనకి వివో. రెండు కస్టమ్ ఓఎస్లు కాబట్టి రెండిట్లో యాప్ లాక్ ఉంటుంది, యాప్ హైడ్ ఉంటుంది, క్లోన్ యాప్స్ ఉంటాయి, అండ్ రెండు కస్టమ్ డైలర్ తోనే వస్తాయి. మీరు కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి వినిపించదు మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టు రెండు ఫోన్లు. బట్ ఇంకొకటి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ నాకు అనిపిస్తుంది అంటే యానిమేషన్ లో కలర్ OS కొంచెం బాగా స్మూత్ గా ఉంటుంది, యానిమేషన్ కొంచెం ప్రీమియం గా అనిపిస్తుంది కంపేర్ టు Origin OS. ఆ డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. Origin OS కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది, కలర్ OS అనేది స్మూత్ గా ఉంటుంది. ఈ కలర్ OS కి Origin OS కి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను వార్సెస్ అని పెట్టి, దాంట్లో Oxygen OS అని ఉంటుంది. Oxygen OS అయినా ఒకటే, కలర్ OS అయినా ఒకటే, ఓకేనా? మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఏ OS బాగుంటుందని, రెండింటికి క్లియర్ గా కంపేర్ చేసి చెప్పే దాంట్లో. సో ఆ వీడియో ఇక్కడ కార్డ్స్ లో ఇస్తాను, లేదా ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను, అక్కడైనా చూడండి. అండ్ ఇంకోటి AI ఫీచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ కలర్ OS లో. మీరు సెటింగ్స్ లోకి వెళ్ళారనుకోండి ఒప్పో AI అని ఉంటుంది, మీకు అక్కడ చాలా ఉంటాయి. అండ్ అదే కాకుండా మైండ్ స్పేస్ అని కూడా ఉంటుంది. మీరు 3 fingers లో డ్రాగ్ చేస్తే మైండ్ స్పేస్ లోకి వెళ్తాయి, అంటే
మీకు ఏమైనా కావాల్సిన దానిలో స్టోర్ చేసుకోవచ్చు. అది క్లియర్గా అనలైజ్ చేసి పాయింట్స్ ఇస్తుంది, ఇలా యూజ్ అవుతుంది. సో కలర్ ఓఎస్ లో మీకు ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. అందువల్ల నేను ఇక్కడ కలర్ ఓఎస్ కి పాయింట్ ఇస్తున్నాను సాఫ్ట్వేర్ విషయం. నెక్స్ట్ సర్వీస్ సెంటర్స్, రెండింటికి సర్వీస్ సెంటర్స్ అన్ని దగ్గరలో ఉంటాయి. ఒప్పో సర్వీస్ సెంటర్స్, వివో సర్వీస్ సెంటర్స్ గురించి స్పెషల్ గా చెప్పడం అవసరం లేదు. వీళ్ళు ఆఫ్లైన్ లో ఎక్కువ అమ్ముతారు అండ్ ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ సెంటర్స్ కూడా ఉంటాయి. సో దీనికి కూడా నేను రెండింటికి పాయింట్ ఇచ్చాను. ఇది ఓవరాల్ గా కంపారిజన్ ఈ ఒప్పో రెనో 15 Pro కి వివో X200T కి. ఒకసారి నేను మళ్ళీ మీకోసం పాయింట్ టేబుల్ పెడుతున్నా చూడండి. ఏ డిపార్ట్మెంట్ లో దేనికి పాయింట్ వచ్చిందో చూడండి. మీకు ఏ డిపార్ట్మెంట్ అవసరమో దాన్ని బట్టే తీసుకోండి. అయితే మేజర్ డిఫరెన్స్ అయితే ఎక్కడ కనిపించలేదు నాకు చెప్పాలంటే. బాగా చూస్తే ఎక్కడ డిఫరెన్స్లు కనిపించలేదు. సింపుల్ గా నేను ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి, ఒక మొబైల్ తీసుకోవాలి రెండిట్లో అనుకుంటే నేను కళ్ళు మూసుకొని X200Tకి వెళ్ళిపోతాను. ఒక 8,000 దాకా సేవ్ చేసుకొని X200T కొనుక్కుంటాను. దీనిలో పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. కెమెరాస్ రెండింటికి ఏం తీసిపోవు, రెండు బాగానే ఉన్నాయి. డిస్ప్లే సేమ్, బ్యాటరీలో పెద్ద డిఫరెన్స్ లేదు. మీరు ఎటన్నా చూసుకోండి నెక్ టు నెక్కే ఉంటుంది. కొన్నిట్లో వివోనే బెటర్ అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఈ ఒప్పో రెనో 15 Pro తీసుకోవడానికన్నా మీరు కొంచెం మనీ సేవ్ చేసుకోండి, X200Tకి వెళ్ళండి. ఇది రెండింటికి కంపారిజన్ అయిపోయింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు అడిగిన ప్రతి వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇంత దూరం వచ్చి ఇక్కడ దాకా ఎవరన్నా చూసుంటే మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీరు ఈ ఛానల్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటానే ఉన్నారు, నేర్చుకొని వేరే వాళ్ళకైనా సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అదే మెయిన్ మోటివ్ మన ఛానల్ నుంచి. నా సైడ్ నుంచి మీకు ఎంతో కొంత ఎడ్యుకేట్ చేయాలి నేను. ఇక్కడ దాకా వీడియో చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీకు ఏమైనా ఈ వీడియో యూజ్ అయ్యింటే, మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది. మనం ఆల్మోస్ట్ వారానికి 4 వీడియోలు దింపేస్తున్నాం. మీరు వారానికి 3 వీడియోస్ హైప్ చేయొచ్చు. మీరు కొంచెం హైప్ పాయింట్స్ ఎత్తి పెట్టుకుంటే మన వీడియోస్ హైప్ ఇవ్వండి ప్రతి వారం. సో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంతే. ఈ కష్టాన్ని గుర్తించి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అంతకుమించి ఏం లేదు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్.